సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో శాలివాహన కుల సంఘం సభ్యుల ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి బోనాలను తీసి తొలి బోనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాలివాహనుల ఆధ్వర్యంలో చాలా కాలంగా పోచమ్మ తల్లికి ప్రథమ బోనాన్ని సమర్పించడం జరుగుతుందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. దుబ్బాక పుర ప్రముఖులు రొట్టె రాజమౌళి పంతులు మాట్లాడుతూ అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో ఎన్నో మహిమలు కల్లా పోచమ్మ తల్లి విగ్రహాల పునఃప్రతిష్ఠ ఆలయ నిర్మాణం నిర్మించుకోవడం ఎంతో హర్షించదగ్గ విషయమని అన్నారు. దుబ్బాకలో చాలా సంవత్సరాలుగా పోచమ్మ తల్లికి శాలివాహనుల ఆధ్వర్యంలో ప్రథమ బోనం సమర్పించడం జరుగుతుందని, ఆ ఆనవాయితీని అలాగే కొనసాగిస్తున్నామన్నారు. అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్మించే పోచమ్మ తల్లి దేవాలయం పునఃప్రతిష్ఠలో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి పాలు పంచుకోవాలన్నారు. అనంతరం శాలివాహనుల ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్కు, కౌన్సిలర్లకు, వేద కుల సంఘాల పెద్దలకు శాలువాలు కప్పి సన్మానించగా శాలివాహనుల సంఘ పెద్దలను, కౌన్సిలర్లను, వేద కుల సంఘాల పెద్దలను ఆలయ కమిటీ చైర్మన్, అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శాలివాహన కుల సంఘం క్యాషియర్ దుద్దెడ శంకర్, ప్రధాన కార్యదర్శి దుద్దెడ నాగరాజు, పాండి పెద్ద మనుషులు దుద్దెడ శ్రీనివాస్, దుద్దెడ ఎల్లం, శాలివాహన కుల సంఘం సభ్యులు, పోచమ్మ తల్లి దేవాలయం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇవాళ ఆషాఢం ప్రారంభమైన తర్వాత మరి ఆషాఢ మాసంలో నిజంగా కూడా శాలివాహన సంఘ సభ్యులు ఇవాళ వాళ్ళందరూ కూడా మహిళలతోని, తర్వాత వాళ్ళ కుల పెద్దలతోని, కుల సంబంధించిన అందరూ కూడా ఇవాళ పోచమ్మ తల్లికి ప్రథమ బోనాన్ని తీసుకురావడం జరిగింది. ఆ తల్లి వల్ల ఇవాళ మన దుబ్బాక గ్రామం, దుబ్బాక పట్టణం మంచి అభివృద్ధి పథంలో నడవాలని కోరుకుంటూ మరి వాళ్ళ దేవస్థాన కమిటీని కూడా అందరిని కూడా అది చేసినాం. ఒక సంవత్సర కాలంలోనే దాన్ని పూర్తి చేసి మళ్ళీ వైభవపేతంగా ఈ ఉత్సవాలను ప్రారంభిస్తామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొనే దేవస్థాన కమిటీ, కుల పెద్దలు అందరూ కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకొని మనం వైభవపేతంగా ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేస్తూ అందరికీ ఆషాఢ మాసం పోచమ్మ తల్లికి తొలి బోనంగా శాలివాహన సంఘం వారు పెద్ద ఎత్తున ఊరేగింపుగా వచ్చి బోనాలు తీయడం జరిగింది. ఇదే ఆనవాయితీగా గత కొన్ని సంవత్సరాలుగా పోచమ్మ తల్లికి బోనాలు తీయడం జరుగుతుంది. పోచమ్మ తల్లి దయతోటి గుడిని కూడా త్వరలోనే నిర్మాణం చేసి మళ్ళా ఆషాఢం వరకు గుడి నిర్మాణం చేసి పునర్నిర్మాణంలో భాగంగా అందరూ సహకరించి కొత్త గుడిలో మనము బోనాలు ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అమ్మవారికి తొలి బోనం శాలివాహన కుమార్ సంఘం తరఫున సమర్పించడం జరిగింది. ఈ విజయాన్ని దిగ్విజయంతో చేసినటువంటి కౌన్సిలర్లకు మరియు గ్రామ పెద్దలకు, కుల సంఘ అందరి నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు ఆచారంగా వస్తున్నటువంటి తొలి బోనం సమర్పించే అవకాశం మాకు రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. అమ్మవారి కృపతో మరి పాడి పంటలు అష్టంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ